ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ అమలును వాయిదా వేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డుల పంపిణీ ఇవాళే ప్రారంభిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప హెల్త్ కార్డులు జారీ చేయడం లేదని ఆక్షేపించారు. 2 నెలల ప్రీమియం వసూలు చేసి పథకం అమలు చేయకుండా ఉండటం మోసం చేయడమేనని విమర్శించారు. ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువని నివేదిక ఇప్పిస్తారు, రిటైర్డ్ ఇంజనీర్లను బెదిరిస్తారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు అంటే ఎందుకంత కక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హెల్త్ స్కీమ్ మార్గదర్శకాల రూపకల్పన, నెట్వర్క్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమంపై ఇచ్చిన హామీలు 30 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. హెల్త్ కార్డులు వెంటనే జారీ చేయాలని, లేదంటే పథకం అమలు చేయకుండా కోత విధించిన డబ్బులను తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.